కృష్ణ. మనం ఈరోజు భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకం నేర్చుకుందాం. గత వారంలో మనం చూసాం 14వ చాప్టర్ 26వ శ్లోకంలో ఎలాగ ఒక వ్యక్తి గుణాలను అధిగమించి బ్రహ్మము స్థితికి చేరుకుంటారు అని. మరి అసలు ఆ బ్రహ్మం ఏమిటి, ఆ బ్రహ్మజ్యోతి ఏమిటంటే దానికి కూడా నేనే పునాది, ఫౌండేషన్ని, బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని కృష్ణుడు చెబుతున్నారు అనమాట. ఏదైతే బ్రహ్మజ్యోతి అని ఉందో అది కృష్ణుడి యొక్క దేహ కాంతి, కృష్ణుడి యొక్క శరీరం నుండి వచ్చే కాంతినే బ్రహ్మజ్యోతి అంటారు. సో ఆ బ్రహ్మజ్యోతిని దాటి వెళ్తే అక్కడ మనం భగవాన్ సాక్షాత్కారం, బ్రహ్మను సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, అలాగే భగవాన్ సాక్షాత్కారం అని 3 ఉంటాయి. ఎలాగైతే ఒక రైలు వస్తుంది అనుకోండి, ఆ రైలుని మనం రైలు అంటే తెలియని వాళ్ళు ముందు రైలుని దూరం నుండి చూసుకొని రాత్రిపూట రైలు అంటే లైట్ ఏమో అనుకుంటారు. కానీ దగ్గరకు వస్తే ఓ రైలు అంటే ఇనప డబ్బాలు. ఇంకా అది ఆగిపోయినాక చూస్తే ఓ రైలు అంటే జనాలు ప్రయాణించేది, అందులో సీట్లు ఉంటాయి, మనుషులు ఉంటారు. అదేవిధంగా మన యొక్క జ్ఞానయోగం పాటించే వాళ్ళు అదే భగవంతుణ్ణి ఒక జ్యోతిలా చూస్తారు. ఇంకొంచెం ఎక్కువ స్థాయికి వెళ్ళినాక అష్టాంగ యోగులు అదే భగవంతుణ్ణి ఈయన కేవలం వెలుగే కాదు, మనందరూ హృదయాల్లో కూడా ఉన్న పరమాత్మ అని సాక్షాత్కారం అవుతుంది వాళ్ళకి. ఇంకా కొంచెం స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళు భక్తి యోగులు, వాళ్ళు ఈయన పరమాత్మే కాదు, ఈయనకు ఒక లోకం ఉంది, అక్కడ ఆయన శాశ్వతంగా లీలలు చేస్తుంటారు అని ఆయన భగవంతుడు, ఆయన భగవాన్ సాక్షాత్కారం వాళ్ళకు అవుతుంది. సో ఈ బ్రహ్మన్ అనే దానికి భగవంతుడే పునాది అన్నమాట. సో దాన్ని చూద్దాం. ఇప్పుడు 3 సార్లు చదివి శ్లోకం నేర్చుకుందాం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్యావ్యయస్య చ, అమృతస్యావ్యయస్య చ, అమృతస్యావ్యయస్య చ, అమృతస్యావ్యయస్య చ, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్యావ్యయస్య చ, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్యావ్యయస్య చ, శాశ్వతస్య ధర్మస్య, శాశ్వతస్య ధర్మస్య, శాశ్వతస్య ధర్మస్య, శాశ్వతస్య ధర్మస్య, సుఖస్వైకాంతికస్య చ, సుఖస్యైకాంతికస్య చ, సుఖస్వైకాంతికస్య చ, సుఖస్యైకాంతికస్య చ, శాశ్వతస్య ధర్మస్య సుఖస్వైకాంతికస్య చ, శాశ్వతస్య ధర్మస్య చ, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్య వ్యయస్య చ, శాశ్వతస్య ధర్మస్య సుఖస్వైకాంతికస్య చ, బ్రాహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్యావ్యయస్య చ, శాశ్వతస్య ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్యావ్యయస్య చ, శాశ్వతస్య ధర్మస్య సుఖస్వైకాంతికస్య చ, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్యావ్యయస్య చ, శాశ్వతస్య ధర్మస్య బ్రహ్మణ అంటే నిరాకార బ్రహ్మజ్యోతికి ఈ నిశ్చయముగా ప్రతిష్ట, ఆధారం, నేనే ఆధారం భగవంతుడు చెబుతున్నారు. భగవంతుడి దేహకాంతే ఈ బ్రహ్మజ్యోతి. అహం నేను, అమృతస్య అమృతమైనది, అవ్యయస్య నశింపనిది, చ కూడా, శాశ్వతస్య నిత్యమైనది, చ మరియు, ధర్మస్య సహజ స్థితి, సుఖస్య సుఖానికి, ఐకాంతికస్య చరమమైనట్టి, చ కూడా. ఇక అమృతమైనది, అమృతమైనది అంటే పదం అమృతమే. అమృతస్య, నశింపనిది, నశింపంటే
నాశ అసంపన్నది అవ్యయస్య అవ్యయస్య నిత్యమైనది. నిత్యం అంటే నిత్యముగా నిశ్చయముగా నిశ్చయమే వేరు, నిత్యము వేరు. నిత్యం అంటే ఏంటి? శాశ్వతమైన ప్రతిరోజు ఆ, ఇప్పుడు అది ఏ పదం? శాశ్వతస్య శాశ్వతస్య. చరమ సుఖానికి సుఖస్య. సుఖస్య అనే పదం ఉంది కదా. సహజ స్థితిమైనది. ధర్మస్య అయినట్టే నిరాకార బ్రహ్మమునకు బ్రహ్మణో నేనే అహం ఆధారము. ప్రతిష్టాహం బ్రహ్మణో హి ప్రతిష్టాహం. నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారము. మరి ఆ నిరాకార బ్రహ్మం ఎలాంటిది అంటే దానికి ఉన్న గుణాలన్నీ ఇవన్నమాట. అమృతమైనది, అమృతస్య, నశింపనిది, అవ్యయస్య, నిత్యమైనది, శాశ్వతస్య, చరమ సుఖానికి, సుఖస్య, సహజ స్థితిమైనది, ధర్మస్య. ఇవన్నీ ఆ నిరాకార బ్రహ్మం యొక్క గుణాలు. అటువంటి నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారం. అహం ప్రతిష్టాహం. ప్రతిష్ట అంటే ఆధారం. వేడి ఉంది ఆడ వచ్చి కూర్చోరా. బ్రహ్మణోహి ప్రతిష్టాహం. నిరాకార బ్రహ్మజ్యోతికి నేనే ఆధారం. మరి ఆ నిరాకార బ్రహ్మజ్యోతి ఎటువంటిది? అమృతస్య, అమృతమైనది, అవ్యయస్య, నశింపనది, శాశ్వతస్య, నిత్యమైనది, ధర్మస్య, సహజ సిద్ధమైనది, సుఖస్య, సుఖమైనది. ఐకాంతిక అనే పదానికి కరెక్ట్ గా మీనింగ్ అర్థం కాలేదు మనకి, అంటే అనువాదంలో ఇవ్వలేదు. చ కూడా. ఓకే, ఇప్పుడు నేను 3 సార్లు చదివి మీరందరూ ఎవరు చాలా కష్టమైన శ్లోకం ఇది. కొంచెం టంగ్ ట్విస్టర్ అంటారు. నోటికి నాలికి అది ఉచ్చరించడానికి కొంచెం కష్టమైన శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్వైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. ఎవరికన్నా వచ్చిందా? నాకు వచ్చింది ప్రభుజీ. చెప్పండి. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. కంఠస్థం చేశారు ఇంకెవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం. ఎవరైనా కంఠస్థం చేయగలిగారా? నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ.
చూడకుండా చెప్పారా? చూశాను. నా భయం పుడుతుంది. ఓకే, అట్లా కాదు, చూడకుండా చెప్పాలి. చూడకుండా చెప్పగలుగుతున్నాను కానీ మీకు చెప్పేటప్పుడు చూసి చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ తడిబిడి పడతానోనని. అట్లా ఏం కాదు. ఆ, వచ్చింది. ఆ, ఓకే, పర్లేదు, మంచిది, థ్యాంక్ యూ. ఉమ్. కొంచెం కష్టమైన శ్లోకం తర్వాత నేర్చుకుంది.